ఇక్కడ వాన కూడా లేదు, వాన లేదు కాబట్టి జనాలు బాగా ఇండ్లకి వెళ్ళి టీవీల ముందు ఉన్న వాళ్ళంతా చెరువు కట్ట మీదకి వచ్చారు. చెరువు కట్ట మీద దగ్గర ఇది ఒక కిలోమీటర్ పొడుగు ఉంటది. కిలోమీటర్ పొడుగు మొత్తం జనాలే ఉన్నారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు అందరూ తిరిగిడికి ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్ మున్సిపల్ అధికారి ఉన్నాడు. ఈ అన్నను అడిగి ఎన్ని విగ్రహాలు వేసాను పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు తెలుసుకుందాం. అన్నా నమస్కారం. నమస్కారం. ఏం పేరు? నీ పేరు? నా పేరు పోచయ్య. ఎన్ని వేసిండ్రే పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు? పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 450-500 వరకు చిన్న పెద్ద కలిసి లెక్క తెలిసింది. ఇవాళ ఈ ఏడాది మొత్తం ఎన్ని వేయచ్చు దీంట్లో? దీంట్లో అబౌవ్ 5000 చిల్లరనే పడతాయండి. దాదాపు ట్యాంక్ బండ్ తర్వాత ఇదే పెద్ద ఫ్రోడ్ వస్తుందండి పబ్లిక్ లో. మా పబ్లిక్ కూడా 2 లక్షల నుంచి 3 లక్షల పబ్లిక్ ఇప్పటి వరకు ఉన్నారు. వానలు కూడా వచ్చారా? ఇంత వానలు కూడా వచ్చారు లెక్క చేయకుండా, వానలు లెక్క చేయకుండా ఇంకా ఎక్కువ అవుతున్నారు. శంకర్లాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్లాల్, జిహెచ్ఎంసీ. అంతా బాగానే నడుస్తుంది. పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం 5000 వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా వస్తాయని అనుకుంటున్నా. ఇప్పటి వరకు 3500 దాకా వచ్చినాయి. వేస్తున్నాం, మళ్ళీ కొన్ని తీస్తున్నాము. చాలా నీట్ గానే జరుగుతుంది. క్లీనింగ్ కూడా అవుతుంది. జిహెచ్ఎంసీ నుంచి చెత్త చెదారం అంతా అప్పటిదప్పుడే అంతా చేస్తున్నాము. కొన్ని టాయిలెట్లు కూడా పెట్టినాము పబ్లిక్ కన్వీనియంట్ కోసం. వాటర్ బ్యాగ్స్ కూడా పెట్టినాము. వాటర్ వర్క్స్ వాళ్ళతోటి బాగానే నడుస్తుంది. సాఫీగా నడుస్తుందని అనుకుంటున్నాము గణేష్ దేవల్ల. ఇక్కడ అయితే పొద్దుగాల నుంచి ఇప్పటికి పెరిగిన జనం. ఒకసారి బాబు కెమెరా పైకి ఎత్తి చూపి, మందిని చూపి ఎంతమంది ఒకసారి చూడుచున్నా. ఇగో ఇంతమంది ఇక్కడ వచ్చినాడు. ఇగో పొద్దుగాల నుంచి ఇంతమంది ఇక్కడ లేరు. ఇవాళ పిల్లలు ఎత్తకుని పైకి ఎత్తకుని కెమెరా కడవవుతారు. దించురు పిల్లలు దించురు. చేతులు దించు మందిని చూపి అని చేతులు దించురు. ఇక పొద్దుగాల నుంచి పొద్దుగాల వాన తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంతమంది ఇక్కడ వెళ్ళు. అమ్మా ఏం పేరు తల్లి? చెప్పు, ఏం పేరు? సంతోషి. ఏం లేదు, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. అంతే. వాన వచ్చి రోడ్ల మీద ఇళ్ళ నీళ్ళే వచ్చినాయి. లేదు, మాకైతే ఏం రాలేదు. ఈసారి తక్కువ ఉంది, బాగుంది. ఎండలు చాలా మంచిగా కొడుతున్నాయి. చాలు బాగానే ఉన్నాయి. బాగుంది. కొడుకు బిడ్డనా? నా బిడ్డ. ఇద్దరు కొడుకులు బిడ్డను తీసుకొని దేవుని చూడడానికి వచ్చింది ఇక్కడ. ఏం పేరు? ఏంది ఆపేస్తావా? ఇంటికాలంటే ఫోన్ చేశాడు. చూస్తానే ఉన్నారు. పాండు ఇక్కడ సర్నా నింగల్ కూడా నుంచి అంతా బాగానే నడుస్తుంది. మంచి ఇంతవరకే వర్షం ఉండే, ఇంతవరకు తగ్గింది. మరి ఏమో తెలియదు వాతావరణం. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సునందాకి కొంతమంది ఇక్కడ వచ్చింది. వీళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు. ఎక్కడ చూస్తున్నావు తల్లి? నువ్వు ఇక్కడ ముందరికి రా, మంచిగా స్వరూప ఎక్కడ చూస్తున్నావు? స్వరూప అదేంటే బయలుపినార్ నుంచి వచ్చిన. నీ పిల్లలు మైబినార్కి వెళ్ళి వచ్చినా? ఏ ఊరు? ఎల్బినార్కి వెళ్ళి వచ్చిన. నీ పిల్లలు తీసుకొచ్చినా? పిల్లలను తీసుకొని వచ్చా. దేవునికి దండం పెట్టినా. ఏం పెడతారు? బాగా ఉన్నారు. దండం పెట్టినా. పోయిన సంవత్సరం ఆటోకి వచ్చిన. నడుస్తున్నాయి మామూలుగా. ఇట్లా పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ అయింది. పబ్లిక్ కూడా బాగా పెరిగింది. అవును. ఇగో ఇక్కడ ఇది జనాలు వాన తగ్గే జనాలు ఇక్కడ వస్తూనే ఉన్నారు. ఇగో ఇక్కడ వచ్చిన ఎక్కువ మంది పిల్లలు ఈసారి ఉన్నారు. ఇంతకు ముందు పోయిన ఏడాది, అటుపోయిన ఏడాది ఇంత లేరు. కానీ హుసేన్ సాగర్ తర్వాత ఎక్కువ మంది వచ్చేది వీడికే. ఇక్కడనే వస్తారు. ఇగో మనం బడి ఇట్లా జనాలు దగ్గర ఒక 3 లక్షల దాకా మంది ఇప్పటికే వచ్చినట్లు వీళ్ళు చెప్తారు. ఇక్కడ సారో వీళ్ళు ఇక్కడ జిహెచ్ఎంసీ వీళ్ళు చెప్తున్నారు, ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఇంకా ఈ రాత్రి 11 గంటల దాకా ఇట్లే నిమజ్జనాలు అవుతాయి. మరి 11 గంటల దాకా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఏందమ్మా అట్లా చూస్తున్నావు? చెప్పు. చాలా మంచిగా ఉంటుందని అందరూ చిన్న పెద్దలకు గౌరవంగా అందరూ సేమించి సైలెంట్ గా నిలబడి మరి గణేష్ చూడటానికి వచ్చినందుకు అభినందనలు చేసుకుని మీరు టీవీ నీవు చెప్తున్నావు అభినందనలు అందరికి చిన్న పెద్దలకు అందరికి దయచేసి మంచిగా చూసుకొని ఆనందంగా పోవాలని కోరుకుంటున్నాం. నరసింహులు చెప్తున్నారు. నరసింహులు అన్న మాట ఏంటంటే అందరూ
ఏం తోగో నూకులాట లేకుండా పంచాయతీ లేకుండా దేవుని చూసి మంచిగా దండ పెట్టుకొని కొండాలని చెప్తున్నారు. ఇక పొద్దుగాల ఇవాళ ఈ రోజు ఈ రాత్రికి 9-10 కొట్టే దాకా జనం ఇట్లే వస్తారు. వీడికి వాన కూడా లేదు. ఇంకా జరిసే వాన అంటే బాగా ఉబ్బరిస్తుంది, చెమటలు కారుతున్నాయి. వాన కూడా వచ్చేటట్లు వాన మోక ఉంది. మరి వాన మోక వస్తుందా, వాన వస్తే మరి బలాలు అయితే వచ్చేటట్లే ఉంది. మరి అది ఇక్కడ చిన్నోడు వచ్చింది. అదే చిన్నోడా ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం మొక్కినవరా దేవునికి? ఎవరు మొక్కినవరా? ఇక ఇక్కడ సునంద ఇక ఇక్కడ ఉన్నది జనాలు ఇక మాట్లాడలేసలేరు. పొద్దుగాల కంటే మధ్యాహ్నానికి పెరిగింది, మధ్యాహ్నానికి కంటే రాత్రికి ఇంకా పెరుగుతుంది. వాన రాకుంటే కనుక ఎక్కువ మంది ఇక్కడనే వచ్చినట్టుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి పడకుంటే కనుక మంది అంతా అక్కడ పోయేటోళ్ళే. అది దానికి పొద్దుగాల పూట వాన ఒకటి ఉన్నది. అందుకోసం ఇక్కడ రద్దీ బాగా పెరిగింది, మంది ఇక్కడ బాగా వస్తున్నారు. ఇంకో 2-3 గంటల వరకు మంది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్న ముచ్చట ఏంటంటే మునుపటి కంటే ఈసారి కిందటేడు కంటే ఈ ఏడు ఇంకా ఎక్కువ వినాయకులు తీసుకొని వస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈసారి వచ్చిన తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని ఎంబడేసుకొని బాగా చాలా మంది వచ్చిన వాళ్ళంతా ముసలోళ్ళు ఉన్న పిల్లలను తీసుకొని వచ్చారు. పిల్లలే ఎక్కువ ఉన్నారు. ఇడున్న మందిలో సగానికి సగం ఎక్కువ మంది పిల్లలే ఎక్కువ వచ్చిండ్రు. దేవునికి మొక్కుకొని పోతామని చెప్తారు. ఇగో మన దగ్గర ఉన్న వాళ్ళంతా ఈ పిల్లలే వీళ్ళంతా ఈ రోజు రాత్రికి ఇంకా ఎక్కువ మంది వినాయకులు, ఒక 6,000 వినాయకులు ఇక్కడనే ఇదే సేర్లో చేస్తామని చెప్తున్నారు. 11 తర్వాత ఎంతమంది వచ్చిండ్రు, ఎన్ని వినాయకులు వేసినా లెక్క పత్రం మొత్తం తెలిసే అవకాశం సునంద.